ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర 24వ భాగం 2/6/20 ఆయన చేసిన గెజిటెడ్ ఉద్యోగాల గురించి చెప్తాను. బ్రహ్మాండం. సరే, గేజర్ వేసి గబుక్కలు ఒక 5 నిమిషాలు కట్టేసి కాసేపు 1952లో మా అన్నకు జిల్లా ఆఫీసర్గా గెజిటెడ్ ఉద్యోగం వచ్చింది. 1929లో ఉద్యోగంలో చేరిన గెజిటెడ్ అమ్మటానికి 23 ఏళ్ళు పట్టి. ఆ రోజుల్లో వ్యవసాయ శాఖ చెందని ఎక్కువ మంది ఉద్యోగంలో లేరు. ఎవరో ఒకరు రిటైర్ అయినప్పుడు, ఇతర కారణాల చేతనో వైదొలగినప్పుడో ఖాళీ ఏర్పడేది. అందులో అంతవరకు కాచుకొని ఉన్న వాళ్ళకి గెజిట్ చేయాలి. ఈ పరిస్థితి చాలా కొద్దిగా నా కాలం నాటికి మెరుగై. నేను 1937లో ప్రవేశిస్తే 55లో 18 ఏళ్ల తర్వాత గెజిటెడ్ పోస్ట్ వచ్చి ఇప్పుడు పెళ్ళయిన ఏడాదిలోనే తలలవుతున్నట్టు ఉద్యోగంలో ప్రవేశించిన ఏడాదికి గెజిటెడ్ అవుతున్నారు. కాలం మార్పు. ప్రభుత్వ ఉద్యోగ నియమావళి గెజిట్ అయ్యేమో తన మాతృభాష కాక మరొక దేశ భాష రాయటం, చదవటం, సంభాషించడం గల ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణులుగా, అలా ఉత్తీర్ణులు కాలేక నాన్ గెజిటెడ్ ఉద్యోగానే ఉండి చివరికి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా. నేను మొదట తమిళ భాష పరీక్ష వ్రాత పరీక్షలో నా పనితనం తృప్తిగా లేనందున నా పరీక్ష పోయింది. దాంతో దేవనాగరి లిపిలో హిందీ పరీక్షలో కూర్చొని 53లో పాస్ అయ్యాను. కుటుంబంలో శుభాల కోలాటం. 1952 మే నెలలో సెలవు పెట్టారు. 16వ తేదీ చోడవరంలో నా బామ్మర్ది పెళ్లి. 9వ తేదీ కుటుంబంతో చేరి దావరిలో ఏలూరులో దిగారు. అక్కడ మా నాన్నగారు అన్న కుటుంబంతో ఉన్నారు. ఆ మర్నాడు మెయిల్లో విజయనగరానికి పిల్లలతో బయలుదేరు. అవి వేసవి సెలవులు కనుక మా అన్న కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. మా రెండవ వాడు నా పేరింటి వాడే సత్యం, అంటే మా ఇంటి వాడేనాడు. అప్పటికి ఇంటర్మీడియట్ పరీక్ష ఇచ్చారు. రాజమండ్రిలో నాకు స్నేహితుడు, వాడిని చూసి తిరిగి మర్నాడే వస్తానని మా అన్నతో చెప్పి విజయనగరం చెప్పి నాతో బయలుదేరి దారిలో ఉన్న రాజమండ్రిలో దిగా. నేను తిన్నగా విజయనగరం వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటలకు స్టేషన్కి మా మామగారి స్వాగత మర్యాదలు ఇంటికి వెళ్ళి కుశల ప్రశ్నల తరువాత జరగబోయే పెళ్లి ముచ్చట్లోకి దిగి నా భార్య రేడియో ప్రోగ్రాం నుండి తనకు వస్తూ ఉన్న డబ్బులు నాకు తెలియకుండా 50 వరకు దాచేశారు. విజయనగరంలో మేము పెళ్లికి వెళ్లే ముందు బజారులో కొనాల్సిన చాలా ఉన్నాయి కదా. మేమిద్దరమే బజారు బంగారు కొట్టుకు వెళ్ళి నాకు రేలికి ఎనామిలు చెక్కిన ప్రభాత విగ్రహం ఉన్న బంగారు బొంగడాన్ని 46 రూపాయలు ఇచ్చి దాన్ని నా చేత వేలికి తొడిగి ఇప్పటి వరకు అది గుర్తుగా నిలిచిపోయి. ఈ మధ్య 91లో ఒకసారి దాన్ని చూపించి ఖరీదు కట్టిస్తే 1500 రూపాయలు అవుతుందని. ఇది మా పవిత్ర దాంపత్యానురాగపు ఆనాడు నేను పొందిన అనుభూతి అది. నా బావమరిది వివాహం 16వ తేదీ చోడవరంలో జరిగింది. ఆ ఊరు అనకాపల్లికి 16 మైళ్ళలో ఉన్నది. వధువు మండప వెంకట్రావు గారి ఏకైక పుత్రి వెంకటలక్ష్మి పెళ్లి వైభవంగా జరిగింది. ఇంటికి విజయనగరం వచ్చేసరికి ఏలూరి వారి నుండి మా అన్నయ్య వ్రాసిన విషాద లేఖ వచ్చి మాతో రాజమండ్రి వరకు వచ్చి అక్కడ దిగిపోయిన తన రెండవ కొడుకు సత్యం గోదావరిలో 11వ తేదీ ఉదయం ఆదివారం స్నానానికి వెళ్ళి మునిగిపోయాడు. తర్వాత వివరాలు తెలుసుకుంటే తన స్నేహితుడికి ఈత వచ్చును. స్నానారేవులో మా కుర్రవాడికి బదిలి ఆ కుర్రాడు ఈత కొడుతూ రెండవ గట్టు వైపుకు వెళ్ళిపోయాడు. మా వాడు ముఖం కడుక్కొని స్నానం చేద్దామని నదిలో దిగి పక్కనే ఎందరో స్నానాలు చేస్తూ
నదిలో మునిగిన వాడికి ఇదే తన జీవితంలో చివరి మొలక. మన స్నేహితుడు వచ్చాడు, చూశాడు, వీడు లేడు. పక్కన ఉన్నవాడిని అడిగాడు, ఎవరు సరిగ్గా చెప్పలేకపోతే. నదిలో మునిగి కొట్టుకొని పోయి ఉంటాడనుకో. ఏలూరులో ఉన్న మా అన్నకు ఫోన్ చేశారు. వేనెల మండు టెండర్లో పాపం తానొక్కడే వచ్చి చూశాడు. గోదావరి తన కొడుకే అయ్యో ఏమయ్యాడని అడిగాడు. ఏడ్చాడు. అరణ్య రోదన. అక్కడున్న పడవాళ్ళని వెతకవన పర్లాంగు వరకు నదిలో చూశారు. సరిపోయిన కుమారుడు జాడలేదు. చివరికి ఈ చిన్నవాడు రేవులో అక్కడ స్నానానికి మునిగాడు. అక్కడ నిశ్శబ్దంగా పడి దొరికాడు. దుఃఖిస్తున్న తండ్రిని మా చూసి గంభీర ముద్రను కనబరిచాడంతే. ఇక ఉత్తర క్రియలకు మా అన్న ఒక్కడే ప్రయత్నించాడు. ఆదివారం కుర్రవాడి దినక్రియలకు ముందుగా అది ఆత్మహత్య కాదు, ప్రమాదంలో నది స్నానం. ఎర్రగని చిన్నవాడి కాళ్ళు తేలిపోయి ఆ గుంటలో పడిపోయి ఉంటాడని పంచనామా చేయి అనుమతి పత్రాన్ని సంపాదించాల్సి వచ్చి అప్పటికే సాయంత్రం కావస్తా. నలుగురి సహాయంతో దహన సంస్కారాలు కావలసిన డబ్బు కూడా స్థానిక స్నేహితుల నుండి తెచ్చుకొని అంత్యక్రియలు చేసి రాత్రి 9 గంటలు ఒక్కడే మతిపోయిన తానొక్కడే చెప్పలేని చేదు సమాచారంతో ఏలూరు ఇంటికి వెళ్ళి భార్యకు తండ్రికి చెప్పుకున్న. ఏముంది అంతా ఆలోచన అంతా రోదన ప్రతిధ్వని. మే నెల 11వ తేదీ వచ్చినప్పుడు ఈ దుఃఖ సంఘటన తరుచుకొని మా అన్న భజనలు కంట తడి పెట్టుకునే ఉంటారు. నేను, నా భార్య, పిల్లలు 24వ తేదీ ఏలూరుకు సాయంత్రం మైల్లో వచ్చి సరిపోయిన చిన్నవాడి నా పట్ల ఆ వయసులో ఒక అభిమానం. వారి ఇంటర్ పరీక్షలు వచ్చాయి. ఫస్ట్ క్లాసులో పాస్ తలుచుకొని అందరూ దుఃఖించి నాతో అక్కడున్న మా అక్క, అన్నగారు, నాన్నగారు మద్రాసుకు వచ్చి 28వ తేదీన బయలుదేరి 29 మద్రాసుకు చేర. ఒక శుభం వెంటనే మరొక ఘోర. కుటుంబాల్లో 6 స్పందించిన వాడికి నేనే అని జీవితంలో 52 జూన్ 16వ తేదీ మా అన్న గెజెటెడ్ ఉద్యోగిగా కాకినాడలో అదనపు జిల్లా వ్యవసాయ అధికారిగా బదిలీ అయ్యి ఉద్యోగాల ఉత్తర్వులు వచ్చాయి. వెళ్ళాయి. మద్రాసులో నా భార్యకు అనారోగ్యం ప్రారంభం. మరొక వంక ఇంటిలో జనాభా పెరుగు, చిన్న చికాకుడు ప్రారంభం. అటువంటి కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన హక్కులు, బాధ్యతలు ఏమిటి? కుటుంబం ప్రశాంతంగా నడవాలంటే ఎలా ఉండాలి, ఎవరు ఉండాలి, ఎంతవరకు ఎవరెవరు త్యాగాలు చేయాల్సి ఉంటుంది అనే విషయాలు నాలో నేను తీవ్రంగా ఆలోచించుకొని ఇటువంటి కుటుంబ సంక్షోభం జనసామాన్యం కను బహుళ ప్రయోజనం ఉండేటట్లుగా మన ఒక కుటుంబాలనే వ్యాసం రాసి సౌభాగ్యాన్ని మహిళాభ్యుదయ మాసపత్రికలో ప్రకటన. అది 52 డిసెంబర్ సంచికలో నా చుట్టూ ఉన్న సంఘంలో చెప్పుకోదగిన 2-3 కార్యక్రమాల్లో నేను పాల్గొని సెప్టెంబర్ 23వ తేదీ హాస్పిటల్లో అడవి బాపిరాజు గారు మరణించి సంతాప సభలు మా ఆంధ్ర విజ్ఞాన సమితిలో ఏర్పాటు చేసి, అలాగే కవికొండల వెంకట్రావు గారి షష్ఠిపూర్తి సందర్భంగా జూలై 20వ తేదీన విజ్ఞాన సమితిలోనే ప్రత్యేకమైన కవి సమ్మేళన నిర్వహించి అందులో నేను కూడా అభినందిస్తూ ఇంకొక సంగతి, నేను చీపురుపల్లిలో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ పొందూరులో పెద్ద వ్యవసాయం ఉన్న శ్రీ బుర్ర కమలమ్మ గారి పరిచయం పెంచుకొని మద్రాసులో సినీ కళాకారుల్లో ఏర్పడిన కొత్త పరిచయాలు గుర్తుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు కుమార్తె బుర్ర కమలమ్మ కుమారుడికి ఆగస్టు 1వ తేదీ వివాహం జరిపటంలో నా భాగం కొంతవరకు రకరకాల కార్యక్రమాలలో నా దర్శకత్వంలో అంతో ఇంతో ఉంటూ ఉన్న రోజులు. అటువంటి నాకు అదనపు కాలక్షేపం. ఒకసారి జపాన్ చలనచిత్రోత్సవ జరిగింది. అందులో యూకి వారిస్ అనే ఒక చిన్న జపాన్ బాలుడి చేత చక్కగా చిత్రీకరింపచేసి ఓడియన్ థియేటర్లో నా పిల్లలందరూ చూశారు. ఆ సందర్భంలో రామకృష్ణ మిషన్ హై స్కూల్ 62 డిసెంబర్ 7వ తేదీ
యూజీసీ వారు బాలల ప్రదర్శన ఏర్పాటు చేసి అదొక చిత్రమైన ఏర్పాటు. 4 నుండి 7, 8, 10 సంవత్సరాల వయస్సు గల పిల్లల తెలివితేటల పరీక్ష. చిన్న పిల్లలకు రుచులు, రంగులు పోల్చుకోవడం, పూల వాసన చెప్పడం, చిన్న లెక్కలు చేయడం మొదలు. ఆ పోటీలో నా కుమార్తెను పాల్గొనడానికి అప్పుడు దానికి 4 ఏళ్ళు నిండి 5. దానికి కూడా ఒక బహుమతి 15/2/53 నాడు బహుమతి ప్రధానోత్సవం జెమిని స్టూడియోలో. బహుమతి పందలాది పిల్లలు సమావేశంలో తాను అందుకని సభలో ఉన్న తన తల్లి ఒడి చేరి ఆ పిమ్మట నా గురించి చూసి నేనే దగ్గరకి వెళ్ళి బుజ్జగించి సభలోనే నా కుమారుడు చిన్న నాటిక ప్రదర్శించి అదొక సరదా. చిన్నతనం నుండి నలుగురుడు తన ప్రతిభను ప్రదర్శించుకోవడం, ధైర్యంగా మాట్లాడటంలో గొప్పగా ఉన్నది. సామర్లకోట ఫారం స్వర్ణోత్సవం. సామర్లకోట వ్యవసాయ పరిశోధనా స్థానం మద్రాసు రాజధానిలో చాలా పురాతనమై 1902లో దాని స్థాపన జరిగి కనుక 1952లో దాని స్వర్ణోత్సవం జరిగి నేను అక్కడ కొన్నాళ్ళు పనిచేసి కనుక ఆ ఉత్సవంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని మద్రాసులో ఉన్న ప్రధాన కార్యాలయం ప్రచార సామగ్రి, కొన్ని ప్రచురణలు వగైరా పట్టుకు వెళ్ళి వ్యవసాయ శాఖ అమాత్యుడు నాగన్న గౌడ్ గారు, డైరెక్టర్ ఎంఎస్ శివరామన్, ఐసిఎస్ సదరుడు వచ్చారు. స్వర్ణోత్సవం అక్టోబర్ 30న జరిగింది. ఆ రాత్రి నా మాలి అనే వనమోత్సవ నాటిక ప్రదర్శించారు. అందులో పేరుబడిన శ్రీ సన్యాసిరాజు ప్రధాన పాత్ర వహించారు. ఆ ఉత్సవ నివేదికను సమగ్రంగా ఛాయాచిత్రంలో నవంబర్ పాడి పంటల్లో ప్రచురించారు. ఆంధ్ర రాష్ట్రానికి నిండు ప్రాణి ఆత్మ. చాలా కాలం నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఉద్యమం నడుస్తూనే చివరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన ప్రోత్సాహం రాకపోవడంతో అక్టోబర్లో నెల్లూరు వాస్తవ్యులు కాంగ్రెస్ కార్యకర్త పుట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కన్నూరు డాక్టర్ టి శాస్త్రి ఆరోగ్య స్థితి పరీక్షిస్తూ ఉండేవారు. టంగుటూరి ప్రకాశం, తెన్నేటి ఇత్యాది నాయకులు అక్కడే